వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన జనిపెల్ల శ్రీనివాసరావు వెనుక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కోడిపందాల కత్తితో దాడి వెనుక ఓ భారీ స్కెచ్ ఉన్నదన్నది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నమాట. సుపారీగా భారీ మొత్తం ముందుగానే స్వీకరించి ఆ మొత్తం డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టిన శ్రీనివాసరావు సరిగ్గా సమయం చూసి కత్తిదాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఏ రకంగా చూసినా శ్రీనివాసరావు అభిమాని కాదని, ఆ ముసుగులో ఉన్న ప్రొఫెషనల్ కిల్లర్ అని అంటున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాసరావు ఒక నెల క్రితం ఒక మంచి విందు పార్టీ ఇచ్చాడు. అక్కడ నుంచి ఆ ఊరి వాళ్ళు కూడా వచ్చారు, మేము కూడా తెలుసుకున్నాం. ఒక రిపోర్టర్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇచ్చి అందరికీ ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా డబ్బు ఇచ్చిన పాపాన పోలేదట. మటన్ బిర్యానీ పార్టీ పెట్టి, ఇది కూడా మేము పోలీసులు కోరుతున్నాం, దయచేసి ఐ థింక్ వాళ్ళు కూడా విచారించాలి. ఇది మటన్ బిర్యానీ పెట్టి అందరికీ, నాయనా నాకు ఒక మంచి సౌండ్ పార్టీ, ఒక మంచి పటిష్టమైన వ్యక్తి దొరికాడు, బలమైన వాడు, డబ్బున్నవాడు, నా జీవితం సెటిల్ అయిందని చెప్పాడు. వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు ఇచ్చాడు. ఈ కోణం కూడా ఆలోచించాలి. స్వగ్రామానికి వచ్చిన ప్రతిసారి వేలు ఖరీదు చేసే ఓ కొత్త మొబైల్ కనిపించిందని చెబుతున్నారు. ఏడాది కాలంలో కనీసం 9 అధునాతన మోడళ్లను శ్రీనివాసరావు వాడాడని చెబుతున్నారు. కేవలం 10,000కు పనిచేసే శ్రీనివాసరావుకు అన్ని వేల ఖరీదు చేసే మొబైళ్లు ఏకంగా 9 ఎలా వచ్చాయని, సుపారీగా ఇచ్చిన డబ్బుతో సమకూర్చుకుని ఉంటాడని భావిస్తున్నారు. హత్యకు ముందే కుట్ర చేశారన్నది సుస్పష్టం. 3 నెలల ముందు నుంచే దానికి శ్రీనివాసరావును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయుధంగా పందెం కోళ్లకు వినియోగించే కత్తిని ఎంచుకోవడం, దానిని ఉపయోగించే తీరుపై కసరత్తు చేయడం, పాదయాత్రలో 2 మార్లు రెక్కీ చేయడం, కనీసం సీసీ కెమెరాలు లేని ఎయిర్పోర్ట్ లాంజ్ను ఘటనకు ఎంచుకోవడం, ఇవన్నీ పక్కగా ప్లాన్ చేసినవి. అంతెందుకు, పోలీసుల విచారణలోనూ శ్రీనివాసరావు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ వాటిని బయటికి రాకుండా చేసినట్లు తెలుస్తోంది. 15 లక్షల రూపాయల సుపారీతో హత్యకు అంగీకరించి ఉంటాడని, ఆ మొత్తంలో కొంత అడ్వాన్స్గా ఇచ్చారని విశాఖలో ఓ వర్గం చెబుతోంది. కమిషనర్ గారే చెప్తున్నారు, జనవరి నుంచి కూడా అతను ఆయన కత్తి పెట్టుకొని ఉన్నాడు. ఇది ఆపరేషన్ గరుడ, ఆయన మన శివాజీ గారు చెప్పిన టైంకు ఈ కత్తి పెట్టుకున్న దానికి చాలా అదే టైమింగ్ కూడా కలిసి వస్తూ ఉంది. జనవరి నుంచి కూడా కత్తి పెట్టుకున్నాడు. తర్వాత మేము వెతికినప్పుడు ఇంకొకటి చెప్పాడు కమిషనర్ గారు, వాళ్ళ ఇంట్లో ఇంకొక కత్తి కూడా నాకు దొరికింది. కత్తులు దొరుకుతాయి, 9 ఫోన్లు మారుస్తాడు, 10,000 కాల్స్ జరుగుతాయి, బిర్యానీ విందులు అవుతాయి. ప్రజల్లో దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఎయిర్పోర్టును ఎంచుకున్నారని, దాడి చేసినా సేఫ్గా పోలీసులు కాపాడుతారన్న ఉద్దేశం శ్రీనివాసరావులో ఉందని చెబుతున్నారు. నీకేం కాదంటూ శ్రీనివాసరావుకు కొందరు పెద్దలు ఇచ్చిన అభయంతోనే ఎంతకైనా తెగించి కత్తితో దాడి చేశాడని చెబుతున్నారు. శ్రీనివాసరావు విచారణలో ఏం చెప్పాడన్నది నిజాయితీగా బయటకు వస్తే ఎన్నో రహస్యాలు గుట్టు రట్టయ్యేవని, అయితే అవి బయటకు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనంటున్నారు.